బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వాడకంపై కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఎన్నో ఏండ్లుగా కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు పెరుమాళ్ల యాదయ్య, ప్రసాద్, సైదులు, గురయ్య, వాసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జరిగేటటువంటి నష్టాలు దాన్ని తీసుకున్నట్లయితే మరి దాని బారి నుండి మనం ఎంత నష్టపోతాము అనేది కూడా విద్యార్థులు ఇప్పటికీ మన సార్లు చెప్పారు. దీని ముందు కూడా మరి 2-3 సార్లు ఈ కార్యక్రమం మీద ఒక అవగాహన సదస్సులను పెట్టారు. మన తెలంగాణే కాదు, భారతదేశంలో అనేక మంది ప్రజలు ఈ బారిన పడి ఎంతో నష్టపోతుంది. మామూలుగా 14-15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత దీని బారిన పడి చాలా నష్టపోతున్నారు. ఇది మీరందరూ కూడా గ్రహించవలసి ఉంటుంది. మరి వేరే దేశం నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ మరి దీని పంపిణీ చేసే విధానంలో ఈ అమ్మకాల్లో కూడా యువత పాత్రే ఎక్కువ ఉంది. దీంట్లో ఉన్నటువంటి చెడుని మీరందరూ కూడా గ్రహించవలసి ఉంటుంది. అదే సిటీ లెవెల్లోనైతే కోకైన్, అది కూడా ఫారెన్ సంబంధించినటువంటి ఆ కోకా అనే ఆ చెట్టు నుంచి తయారవుతుంది. హెరాయిన్, ఇట్లా ఈ మత్తు పదార్థాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక రకమని కాదు. మామూలుగా మనం కొంతమంది ఇది తీసుకొని వాళ్ళు ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ జీవితం మొత్తం కూడా మరి భవిష్యత్తులో దేనికి ఉపయోగపడకుండా తన కుటుంబం మొత్తం కూడా నాశనం అవుతుంది. కాబట్టి యువకులందరూ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇట్లాంటివి చాలా ఎక్కువగా, డిగ్రీ లెవెల్లో ఇంకా ఈ రకంగా ఎక్కువగా మనం దీని బారిన పడుతున్నాం. ఇది అనేక రకాలుగా ఈ మత్తు పదార్థాలు ఉంటాయి. దీన్ని మీరు ముందే గ్రహించి ఇలాంటి వాటిని మీరందరూ కూడా అవాయిడ్ చేసి వాటిని దూరంగా పెట్టాలి. మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఇది ఒక మధ్యస్థమైనటువంటి దిశ. ఎవరైనా చెడిపోవాలన్నా, ఒక పై స్థాయికి రావాలన్నా మరి ఈ స్థాయి అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ఇక్కడ మీరు ఈ ఇంటర్మీడియట్ నుంచి బయట పాస్ అయ్యి వెళ్ళిపోయారంటే ఇక మీరు రేపు డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేకుంటే మెడిసిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడికైనా మంచిగా చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇంటర్మీడియట్లో ఏ చెడు వ్యసనానికి బానిసై మనం ఇక్కడ ఆగిపోయామనుకోండి, మీ జీవితం మొత్తం కూడా మళ్ళీ ఏదో ఒక పని రోడ్ల మీద తిరగడం తప్ప మనం ఏం చేసేది ఉండదు. ఈ వయసులో మనకేం తెలియదు. మనం ఒక స్థాయి వచ్చిన తర్వాత మీకు అన్ని రకాల ఇబ్బందులు వచ్చేటప్పుడు అరే నేను ఆ రోజు మంచిగా చదువుకొని ఉంటే నేను మంచి స్థాయిలో ఉండేవాడిని అనే ఆలోచన మీకు అప్పుడు కలుగుతుంది. మేము కూడా మీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని, మేము ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డామనేది కూడా ప్రతి విద్యార్థి దాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతుంది. మీరు ఒక మంచి స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడే మాకందరూ కూడా ఇక్కడ ఉన్న అధ్యాపకులందరూ కూడా సంతోషిస్తారు. మీరు వచ్చి ఎప్పుడైనా వచ్చి సార్ నేను నాకు ఈ జాబ్ వచ్చింది, లేకుంటే నేను ఒక